బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు చేగూరి భరత్ కుమార్ తారమతిపేట్ గ్రామంలో 29/3/2024 రోజున చేగూరి కొమురయ్య సన్ ఆఫ్ లచ్చయ్య చనిపోవడం జరిగింది. వారి భార్య అయిన చేగూరి కవితకి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో తారమతిపేట్ వార్డ్ నెంబర్ చేగూరి కృష్ణ, అకౌంటెంట్ రాకేష్ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ రావడం జరిగింది. అట్టి ఆరోపణ ఏమిటంటే రాగన్నగూడ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మారుతినగర్ వెంచర్లో 200 గజాల ప్లాట్ని చామల కిరణ్ కుమార్ గారు కబ్జా చేశారని చెప్పేసి కోర్టు రిఫరెన్స్ ద్వారా ఆదిపట్ల పిఎస్ సంప్రదించి కేసు బుక్ చేయడం అని చెప్పేసి నిన్న ఒక మీడియా సంస్థలో రాత్రి ప్రచారం జరిగింది. దాన్ని మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరికి హాని తలపడినటువంటి వ్యక్తి. ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ 3 సంవత్సరంలో చామల కిరణ్ కుమార్ గారు, వాళ్ళ సతీమణి చామల డింపుల్ రెడ్డి గారు, వాళ్ళ మిత్రుడు రవిమూర్తి గారు కలిసి 1200 గజాలు ఒక వెంచర్ చేయగా కొంతమంది వ్యక్తులు మొదటి డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది చామల కిరణ్ కుమార్ గారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల ద్వారా అటువంటి వెంచర్ని 2 సార్లు 3 సార్లు అడిట్ జరిపి 2-3 డాక్యుమెంట్లు తయారు కాగా రెండో డాక్యుమెంట్ కానీ మూడో డాక్యుమెంట్ కానీ చాలామంది డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి తెలియదు ఎవరో రాధిక ఆర్డర్ కబ్జా చేసిండని చెప్పేసి ఆరోపణ చేస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పేసి పోతే కోర్టు రిఫరెన్స్ ద్వారా ఈ కేసు బుక్ చేయమని చెప్పేసి స్థానిక సిఐ ద్వారా కోర్టు రిఫరెన్స్ ద్వారా కేసు బుక్ చేయమని అడిగితే స్థానిక కోర్టు ద్వారా పంపడం జరిగింది సిఐ గారికి. అసలు మొదటి డాక్యుమెంట్ ఉన్నదే చామల కిరణ్ కుమార్ గారు. చామల కిరణ్ కుమార్ గారికి సర్వే నెంబర్ 501లో 14, 15, 16, 37, 35, 34 ప్లాట్ నెంబర్లు. కానీ రాధిక అనే ఆమె ప్లాట్ నెంబర్ 65 వేసి పెట్టడం జరిగింది. దీనికి దానికి సంబంధం లేదు. చామల కిరణ్ కుమార్ గారిది మొదటి డాక్యుమెంటు కోర్టు లీగల్గా చూసినా, ఏ లీగల్ ఒపీనియన్ ద్వారా చూసినా, ఏ వ్యక్తి ఆ వెంచర్ చేసినా, ఎవరు మొదట ప్లాట్ కొంటే వాళ్ళకే ఆ ప్లాటు పొందడం జరుగుతుంది. గతంలో కూడా 4 సంవత్సరాల క్రితం అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేందర్ గారు సిఐగా ఉండే అప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ మీద కొంతమంది వ్యక్తులు ఈ ప్లాట్లు మాయివి అని చెప్పేసి ఆరోపణ కూడా మరి అప్పుడు సర్పంచ్ ఏదైతే 2003లో చామల కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్పుడు సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి కూడా ఒక డాక్యుమెంట్లో సాక్ష్యం ఉన్నాడు. కందాడి లక్ష్మారెడ్డి ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి, స్థానిక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఉన్నప్పుడే ఇది ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. ఆయన పొజిషన్ చూపిస్తేనే ప్లాట్లు ఈరోజు మాకు చామల కిరణ్ కుమార్ రావడం జరిగింది. మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని వెనకాల చాలామంది కొంతమంది కుట్రవన్నీ చామల కిరణ్ కుమార్ మీద అనేక అభియోగాలు మోపుతూ ఏదో బట్టగాల్చి చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి. చామల కిరణ్ కుమార్ గారు ప్రజలకు సేవ చేసే గుణం ఉంది తప్ప ఎటువంటి కబ్జాలు చేసే గుణం కానీ ఎటువంటి నేర ఆరోపణ వంటి చామల కిరణ్ కుమార్ గారి మీద లేవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఓ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చామల కిరణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఖండించాల్సిన బాధ్యతగా ఓ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మీద మా మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ఆరోపణలు మంచి కావు. ప్రజాక్షేత్రంలో గెలవాలి తప్ప వ్యక్తిగత మీద ఆరోపణలు చల్లి బురద చల్లే ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా అవతల పార్టీలో తెలియజేస్తా ఉన్నా. ఏదున్నా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ద్వారా చూసుకోవాలంతే తప్ప పోలీసు వారు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ లీగల్గా ఉందో అటువంటి లీగల్గా మీరు సపోర్ట్ చేసి లీగల్గా మరి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా స్థానిక సిఐని కోరడం జరిగింది. స్థానిక సిఐ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చి చామల కిరణ్ కుమార్ గారికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చామల కిరణ్ కుమార్ మీద మరికొకసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి భూ కబ్జాలని చెప్పేసి కల్లపల్లి ఆరోపణలు చేస్తే మాత్రం సహించలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నా. బట్టగాల్సి చేసి ప్రయత్నం చేస్తే సురు మీద ఉమ్మే సోరు మీద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక కల్మశాలం లేని వ్యక్తి. ప్రజాక్షేత్రంలో అనేక పోరాటాలు చేసి ఎన్ఎస్యుఐ కంచి, యువజన కాంగ్రెస్ కంచి, అట్టడుగు స్థాయి కంచి అత్యధిక స్థాయికి ఎదిగిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తే
కొంతమంది వ్యక్తులు స్వార్థపూరిత వ్యక్తులు బట్టగాల్చం చేసే ప్రయత్నం చేస్తారు, భూ కబ్జా ఆరోపణలు చేస్తారు. చామల కిరణ్ కుమార్ అనే వ్యక్తి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి, శాలికౌరారంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఎటువంటి ఇప్పటికీ ఆరోపణలు లేవు. కొంతమంది ఇతర అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆరోపణలు మేము ఖండించడం చేసినామా, వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేసినామా, చేయలేదు. కానీ ఇటువంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఒక హెల్తీ ఆరోగ్యమైన పోటీ ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు కథనం చేస్తే మాత్రము మేము లీగల్గా పరువు నష్టం వేయవలసి వస్తుందని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. నరేందర్ గారు కానీ ఏసీపీ గారు కానీ దీని మీద ఎంక్వైరీ చేసేది ఇది చామల కిరణ్ కుమార్ చెందినటువంటి ఆస్తి. చామల కిరణ్ కుమార్ గారు ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్ ఏర్పాటు చేసుకొని హౌస్ ట్యాక్స్ కట్టుకుంటూ నల్లా ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకొని మరి ఉన్నాడు. కాబట్టి ఇది చామల కిరణ్ కుమార్కే దక్కుతుందని చెప్పేసి అప్పుడు సిఐ గారు కూడా రిపోర్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. కోర్టు కూడా